పచ్చని పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో ప్రశాంతతతో నిండిన జీవితం గడిపే అమ్మాయి లక్ష్మి. ఆమె జీవితం సాదాసీదాగా మంచి మనసుతో సాగుతుంది. ప్రతిరోజు ఉదయం లక్ష్మి తన సింపుల్ కాటన్ చీర కట్టుకుని, జుట్టు చక్కగా కట్టుకుని, చిరునవ్వుతో ఇంటి బయటకు వస్తుంది. ఆమె రూపమే ఆమె మంచితనానికి ప్రతిబింబం. లక్ష్మి ఒక్కరోజు కూడా గుడికి వెళ్లకుండా ఉండదు. చేతిలో పూలతో, మనసులో భక్తితో గ్రామ గుడి వైపు నడుస్తుంది. గుడిలో దీపాల వెలుగులో లక్ష్మి దేవుడికి నమస్కరించి మంచి వర్షాలు, మంచి పంటలు, ఊరంతా సుఖశాంతులు కలగాలని ప్రార్థిస్తుంది. ప్రార్థన తర్వాత లక్ష్మి నేరుగా పొలాల వైపు నడుస్తుంది. గాలికి చీర ఒయ్యారంగా ఊగుతూ పచ్చని పంటల మధ్య ఆమె నడక అందంగా కనిపిస్తుంది. లక్ష్మి రోజూ పొలాల్లో కష్టపడుతుంది. నారు నాటడం, ఆటడం, కలుపు తీయడం, నీళ్లు మోసడం అన్నీ ఓర్పుతో చేస్తుంది. మట్టితో పనిచేయడమే ఆమెకిష్టం. ఎవరైనా సహాయం కావాలంటే లక్ష్మి ముందుంటుంది. పక్క పొలాల్లో పనిచేస్తుంది. అవసరంలో ఉన్నవారికి ఆహారం పంచుతుంది. ఒక సంవత్సరం వర్షాలు ఆలస్యమయ్యాయి. అందరూ భయపడినా లక్ష్మి మాత్రం ఆశ కోల్పోలేదు. గుడికి వెళ్లి ప్రార్థిస్తూ అందరికీ ధైర్యం చెప్పింది. కొద్ది రోజుల్లోనే మబ్బులు కమ్మాయి. వర్షం పడింది. ఎండిపోయిన పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. ఊరంతా ఆనందంతో నిండిపోయింది. సాయంత్రం సూర్యాస్తమయంలో లక్ష్మి ఇంటివైపు నడుస్తుంది. భక్తి, కష్టం, మంచితనం ఉంటే జీవితం అందంగా మారుతుందని